నేను ఇప్పుడు పాస్తా వండుతున్నానండి. పాస్తా కోసం ఏమేమి కావాలో చెప్తాను. పాస్తా కోసం ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నానండి, క్యారెట్, క్యాప్సికమ్, కరివేపాకు. ఇప్పుడైతే నీళ్ళు మరగబెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకుందామండి, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. దీంట్లోకి 2 కోడిగుడ్లండి. వాటర్ అయితే మరిగిపోతున్నాయి కదండి, దీంట్లోకి పాస్తా వేసేద్దాం. ఒకసారి దీన్ని చేసుకుందామండి, ఉడికిందా లేదా అని చెప్పి. పాస్తా అయితే ఉడికిపోయిందండి, దీన్ని పక్కన తీసుకుందాం. ఇప్పుడైతే కడాయి పెట్టుకున్నానండి, దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి, దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే కలుపుకుందామండి. దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి, కొంచెం కలుపుకుందాం. కరివేపాకు వేసుకుందాం, క్యాప్సికమ్ వేసుకుందాం, క్యారెట్ వేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకుందాం. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా, అందుకని కొంచెం వేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకుందాం. దీని లోపల కోడిగుడ్లు వేసుకుందామండి. గుడ్లు అయితే వేసానండి. దీన్ని ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు ఉడికించుకున్నాం కదండి, ఇది జడ్డీలోకి వేసేద్దాం. వేసేసి దాని మీద కొంచెం పైనుంచి వాటర్ వేద్దామండి, ఎందుకంటే తగలకుండా లూజ్గా ఉండిద్ది, అందుకని వాటర్ వేసుకోవాలి. అప్పుడు మీకు ఇలా లూజ్గా కనిపించింది చూడండి, ఇలా ఉండిద్ది. అప్పుడు దీంట్లో కారం వేసుకుందామండి, ఒకసారి కలుపుకుందామండి. దీంట్లోకి పాస్తా వేసుకుందామండి. ఇలా లూజ్గా ఉండిద్ది అప్పుడు వాటర్ వేస్తే. దీన్ని ఒకసారి కలుపుకుందాం. చన్నీళ్ళు వేస్తే తగలకుండా లూజ్గా ఇలా ఉండిద్దండి, లేకపోతే అతుక్కుపోతాయి అన్నీ ఉడికించినాక. దీంట్లోకి చికెన్ మసాలా వేసుకుందాం, గరం మసాలా వేసుకున్నామండి. దీన్ని ఒకసారి కలుపుకుందాం. మా పిల్లలకి ఇదంటే చాలా ఇష్టం అండి, పాస్తా. ఇలా చేసి పెడతా ఉంటాయి. పాస్తా టిఫిన్ కన్నా ఇదే మంచిదండి, సాయంత్రం పూట పునుగులకి దానికన్నా కూడా. కొత్తిమీర వేస్తున్నానండి. చికెన్ అయినా వేసుకోవచ్చండి దీనిలోకి. చికెన్ వేసుకుంటే ఇంకా బాగుండిద్దండి. ఈసారి చికెన్తో పెడతానండి. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. అయిపోయింది, పాస్తా రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి పాస్తాని. మా అమ్మాయిలు ఉంటే నించుండిపోయారు, ఎప్పుడు వేస్తానా అని చెప్పి. పాస్తా రెడీ అయిపోయిందండి, మీరు ట్రై చేయండి. కామెంట్ వాయిస్